మంత్లీ పత్రిక 2002లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు డి కామేశ్వరి గారు. రుణభారం. ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ. ఆవిడ విసురు చూడగానే రాసిందెవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్నా యథాలాపంగా అన్నట్టు. ఇంకెవరు, మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాకీదు 25,000కి. ఇక్కడ డబ్బుల చెట్లున్నాయనుకుంటుందో పాతర్లున్నాయనుకుంటుందో ఆవిడ. అయినా ఆవిడనేం లాభం, ఇచ్చేవాళ్లుంటే అడిగేవాళ్లదేం పాపం. రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణ. కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీసా. పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని. పిల్ల నచ్చింది. 25,000 అడిగారు. కట్నం అయితేనే, లాంఛనాలైతేనే. మరో 25,000 లేంది పెళ్లి కాదు కదా. 25,000 నీవు సర్దు, మిగతాది ఏదో తంటాలు పడతాను. దీని పెళ్ళి అయిపోతే నా బాధ్యతలు తీరిపోతాయి. ఇంక నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు. ఎలాగో ఏలోనో పెట్టి నాకీ సాయం చేయాలి అని రాసింది. మా ఆవిడికే కాదు, నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పటికి 3 సార్లు 3 పాతికలు అయ్యాయి. లోను మాత్రం ఎంతకని ఇస్తారు ఆఫీసు వాళ్ళు. ఇచ్చినా ఆ లోన్లు తీర్చడంలోనే నా బతుకు వెళ్ళమారేట్టు ఉంది. ఈసారి ఇంక నా వల్ల కాదని రాసేయాలి. అక్కయ్య నా కోసం తన జీవితం ధారపోసింది. తల్లిలా పెంచింది. తల్లిలా ఏమిటి, తల్లే అయి పెంచింది. కనగానే అమ్మని పోగొట్టుకుని 2 ఏళ్లైనా నిండకముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయి అక్క బావ పెంచారు. అక్కకి తనకి 12 ఏళ్లు తేడా. అక్క తర్వాత 2 కాన్పులైనా పిల్లలు దక్కలేదట అమ్మకి. ఆఖరుగా తను పుట్టే వేళకి అక్కకి 12 ఏళ్లు. 12 ఏళ్ల పిల్ల సాయంతో తండ్రి తన్ని పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా 13 ఏళ్లకే ఓ స్కూలు మాస్టర్కిచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు. ఆవు వెంట దూడల అక్క వెంట తాను వెళ్లే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ. అంచేత తన బాధ్యత అక్కది బావది అయింది. తన బాధ్యతని వాళ్ళెన్నడూ పాపం నిర్లక్ష్యం చెయ్యలేదు. పెళ్ళైన 3 ఏళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి మొదటి బిడ్డ తానే అనుకున్నారిద్దరూ. కలో గంజో వాళ్లతో పాటే వీలున్నంత వరకు చదివించారు. పల్లెలో ఉన్న 2 ఎకరాలు తన్ని ఎంకాం చదివించడానికి సరిపోయింది. బ్యాంక్ పరీక్ష రాసి బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ల బాధ్యత తీర్చుకున్నారు. తను పెద్దయ్యే వేళకి అక్కకి 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు పుట్టాడు. 2 కూతుళ్ల తర్వాత కొడుక్కి సరిగా చదువు అబ్బలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మాన్పించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళని తేవద్దు అంటూ తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళీడికొచ్చింది. అక్క బావలకైతే మనసులో చాలా ఉండేది కూతుర్ని తనకిచ్చి చేయాలని. కాని చిన్నప్పటినుంచి చేతులతో ఎత్తుకుని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదెప్పుడు. నా చెల్లెలనే అనుకున్నాడు తప్ప మేనకోడలని అనుకోలేదు. భార్యగా చూడడం నా వల్ల కాదని చెబితే కోపమే వచ్చింది. అక్క బావ అలిగారు. వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్లి నా బాధ్యత అని, పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్లను ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగడం. అప్పుడూ కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు. ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు. ఇంట్లో 1/2 డజన్ ట్యూషన్లు, పెన్షన్తో ఏదో విధంగా వాళ్ల బతుకులు వాళ్ళు బతుకుతున్నా 2వ కూతురు పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు. పెళ్లి ఖర్చులకి ఓ 10,000 లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడు అక్కయ్య 25,000 అడిగితే మరోసారి కాదనలేని స్థితి. ఇంట్లో సుగుణ సాధింపు. ఎంత పెంచి పెద్ద చేసినా ఇలా తన దగ్గర వేలున్నట్టు అక్కయ్య అడగడం తనకి మనసులో చికాకు అనిపించినా గట్టిగా కాదనలేక అక్కయ్యను ఆ పరిస్థితుల్లో ఆదుకునేవారెవరూ లేరని అర్థం చేసుకుని మళ్లీ ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకున్నాడు. మొత్తానికి కూతుళ్ళిద్దరి పెళ్లి చేసింది. ఈలోగా కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పి ఇంక చదవనని, డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు. ఈసారి సుగుణకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది. ఏమిటి అక్కయ్య ఉద్దేశం? తన దగ్గరేం డబ్బు చెట్టుందని అడుగుతుందా? ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి. ఇక్కడెవరూ రాసులు పోసకు కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి. పంపిస్తే మాత్రం ఊరుకోను.
పిల్లల స్కూల్ ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా? మీరు తెచ్చిన అప్పులకే నెలకు 2000 జీతం కట్ అవుతుందని మర్చిపోకండి. సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియచేసింది. నిజమే, ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా. తనకెందుకు తట్టలేదు ఆలోచన? ఎంత పాత ఇల్లైనా పెంకుటిల్లైనా ఓ 25,000 ఎందుకివ్వరు అప్పు అనిపించి ఆ మాటే రాశాను. తన అసక్తత తెలియచేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంక్ ప్రొసీజరు, అప్లికేషన్ ఫారాల్ని పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మిపారేయ్ అని ఉచిత సలహా ఇచ్చాను. అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏం ఉత్తరం లేదు. నెల తర్వాతే శుభలేఖ, పెళ్లికి రావాలంటూ ఉత్తరం వచ్చింది. పెళ్లి అయిందనిపించినట్టు జరిగింది. అక్క బావ బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తనెత్తనప్పుడు నేనెందుకు కెలకడం, డబ్బివ్వనప్పుడు అని ఊరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు. కొడుకు చేత జెరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ళ జీవితాలకింక డోకా లేదనిపించి నిశ్చింత కలిగింది. 2 ఏళ్లు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగడం, ట్రాన్స్ఫర్లు, అక్కయ్యని కలవడమే కుదరలేదు. అక్కయ్యకి షుగర్, బీపీలు వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ మాట పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళాలనుకున్నాను. కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగులేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు, అక్కయ్య చూడాలని ఉందన్నట్టు అంటుందని రమ్మని రాశారు. 2 రోజులు సెలవు పెట్టి వెళ్లాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపులకి నోచుకోకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను. కర్మకాండ పూర్తి అయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవర్ చేతికిచ్చి చదువు అన్నారు. ఏమిటి? చదువు నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపేలోగానే ఆస్పత్రి పాలయింది. పిలిచి మాట్లాడాలనుకుంది. ఉత్తరం విప్పాను. తమ్ముడు, నీవు తమ్ముడివైనా నిన్నెప్పుడూ కొడుగ్గానే భావించాను. 2 ఏళ్ల వయసు నుంచి కన్న తల్లిలాగే సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా. నీవు బాగుండాలి, చల్లగా ఉండాలనే ఎప్పుడూ కోరుకున్నాను. నాన్న బతికుండగా చనిపోయే ముందు తల్లి, నీవే వాడిని ఓ దరికి చేర్చాలి. నీవే వాడికి అమ్మవి. ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం వాడి చదువుకి, 2వ ఎకరం నీ పెళ్లికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరు చెరిసగం తీసుకోండి. ఆడపిల్లవైనా సగభాగం నీది, వాడి భారం నీది అంటూ కన్ను మూశారు. యాక్సిడెంట్లో పోవడంతో విల్లు రాసే టైము లేక ఆఖరు క్షణంలో చెప్పిన మాటలివి. నేనేనాడు ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు. నా పెళ్లి మామయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బీకాంతో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలొస్తాయి? గుమస్తా తప్ప. ఎంకామ్ చదువుతానంటే ఆ 2 ఎకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మనది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీకోసం ఎందుకు ఖర్చు చేయటం అని నేననుకోలేదు. అప్పటికి నాకు 4 పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు నాకు. కానీ నీవు బాగుపడాలి, పైకి రావాలన్నదే నా ఆలోచన. నాకేదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుగ్గా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది. ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే 1 నా స్వార్థం, 2 నీకు తెలిస్తే ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో. ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం. ఇది అమ్ముతే ఎంతొస్తుంది? ఇద్దరం పంచుకుంటే వచ్చేదెంత? చూద్దాం, అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పొచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలియదు కాబట్టి మిగిలింది ఈ ఇల్లు మాదే అనుకున్నావు. అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాశావు. నాయనా, నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు. నే డబ్బు అడిగినప్పుడల్లా ముల్లె దాచిపెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది. బాబు భాస్కర్, నిన్నంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాను అనుకున్నావు? నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చెయ్యాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్నిచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లు అమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలలో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వతంత్రాన్ని నాకిచ్చింది. ఈ ఇల్లు నీది, నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్నడిగినప్పుడు అమ్మిపారేయ్ ఈ డొక్కు కొంప
అనేవాడివి. అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. ఈ 750 గజాల స్థలంలో ఫ్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చాడు. మొత్తం 12 కట్టి మనిద్దరికీ చెరో 2 ప్లాట్లు ఇచ్చి చెరో 1,00,000 ఇస్తానన్నాడు. మిగతావి అతను అమ్ముకుంటాడు. ఇల్లు అమ్మకుండా దాచనిందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడు, నీ కావాలంటే నిన్ను అన్యాయం చెయ్యొచ్చు. ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మావయ్య ఎప్పుడో పోయాడు. దస్తావేజులు నా పేరు మీద నీ చిన్నప్పుడే నా ఎకరా పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చెయ్యొచ్చు. కానీ నేను తల్లినిరా నీకు. ఏ తల్లి బిడ్డకి అన్యాయం చెయ్యదు. నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకు కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్తో నీకు ఇచ్చేస్తాను. నీ 2 అపార్ట్మెంట్లు, నీ ఇల్లు ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నీవు బిల్డర్తో మాట్లాడుకో. అక్కయ్య. అక్కయ్య పోయినప్పటికంటే ఉత్తరం చదువుతుంటే కన్నీళ్లు చెంపలంబడి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని. మీ అక్కయ్య ఎప్పుడూ వాడికో ఇల్లుండాలండి. ఈ ఇల్లు కాస్త ఇప్పుడు అమ్మితే ఏం వస్తుంది? ధరలు పెరిగాక చూద్దాం అనేది. ఎప్పుడు డబ్బవసరం వచ్చి నేను అమ్మేద్దామంటే ఆవిడ తల్లి మనసయ్యా. నీవు విసుక్కున్నా నిన్ను అడగడానికి ఆవిడేనాడూ మొహమాట పడలేదు. కొడుకుని అడగడానికి నాకేం సిగ్గు అనేది బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం కాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్ళి సుగుణ మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది. అక్కయ్య రుణభారం తీర్చలేదు, పెంచిపోయింది అనిపించింది. కథ సమాప్తం.